ప్రైవేట్ పాఠశాలలో కూడా లేని విధంగా మన పాఠశాలలో వసతులు ఉన్నాయి. మరి తల్లిదండ్రులు వచ్చి ప్రతి విషయంలోనూ వారి సహకారాన్ని అందించి మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ అవ్వడానికి ఒక టీచర్లే అయితే ఫుల్ఫిల్ అవ్వకపోవచ్చు 100%. తల్లిదండ్రుల సహకారంతో వాళ్ళ సౌజన్యంతో ఈ విషయాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మేము ఇప్పుడు సన్నద్ధంగా ఉంటాము. మీ కోఆపరేషన్ మాకు ఇప్పటికీ కావాలి తప్పనిసరిగా. మరి మన పేరెంట్స్లో కొంతమంది మనకి ఇక్కడ జరిగే మెగా పీటీఎం సంబంధించి మరి ఈ టెంట్ చైర్స్ వేతన నారాయణ గారు మనకి స్పాన్సర్ చైర్స్ వేతన నారాయణ గారు స్పాన్సర్ చేశారు. మరి సాయి గారు వైస్ ప్రెసిడెంట్ గారు స్వీట్స్ పిల్లలకి పేరెంట్స్ కి సంబంధించి అందరికీ కలిపి స్వీట్స్ మనకి స్పాన్సర్ చేశారు. అలాగే చైర్మన్ వైస్ చైర్మన్ గారు మనకి ఫ్రూట్స్ స్పాన్సర్ చేశారు. తర్వాత వెంకటలక్ష్మి గారు డ్రింకింగ్ వాటర్ వెంకటలక్ష్మి గారు వారి ఫ్యామిలీ మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేశారు, స్పాన్సర్ చేశారు. తర్వాత మరి మన పాఠశాలలో చదువుతున్న పునీత్ మరి వాళ్ళ ఫాదర్ మదరు రామాంజనేయులు గారు కోటేశ్వర్ గారు మరి వీరు ఒక చక్కటి బీరువా చూడండి వెనకాల ఉంది, తల్లికి వందనం కానుకతో చక్కటి బీరువా మరి పాఠశాల కొనిచ్చారు. మరి అందరూ ఒకసారి గట్టిగా క్లాస్ పెట్టండి. వాళ్ళు నేను అడిగాను ఏంటంటే మీరు పాఠశాలకు ఎందుకు కొనిస్తున్నారంటే, అలాగే సార్ మరి పిల్లల ద్వారా వచ్చిన ఆ అమౌంట్ పిల్లల ఇంప్రూవ్మెంట్కి డెవలప్మెంట్కి పాఠశాలకు కానీ మరి దాన్ని నడిపించే సైంటిఫిక్ అప్రోచ్ ఏర్పాటు చేసే ఆ వ్యక్తులు కానీ స్పాన్సర్ చేస్తే బాగుంటుందని అనిపించిందండి మాకు. అందుకని మేము అది ఇవ్వగలుగుతున్నాం. మరి తల్లిదండ్రులు అందరూ ఈ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని మేము స్టార్టింగ్ మా మోటివేషన్గా మేము ఈ బీరువా స్పాన్సర్ చేస్తున్నాము. మాకు శ్రీనివాస్ సార్ మా పిల్లల్ని ఆ సైంటిఫిక్ అప్రోచ్ వైపు నడిపిస్తున్నారు. మా పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా వెళ్ళి జాగ్రత్తగా ఆయన దగ్గర న్యూ ఇన్వెన్షన్స్ నేను కూడా చూశానండి. తక్కువ టైంలో చాలా ఇన్వెన్షన్స్ చూశాను. మరి చాలా విజ్ఞానదాయకంగాను చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోనూ ఉన్నాయి ఆ ఐటమ్స్ అన్నీ. అది నాకు అనిపించింది, నేను కూడా సాయంత్రం రోజు వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకోవాలనిపించింది. నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ఆ విషయంలోనూ అని అనిపించింది. మీరు కూడా పిల్లలకి అలాంటి విషయాలు మరి నేర్పించడానికి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా వాళ్ళకి బీజం పడితే, వాళ్ళకి స్టార్టింగ్ సీడ్ పడితే అది పెద్దోళ్ళైనా సరే వాళ్ళ ఆ మార్గంలో నడుస్తారు. చదువు ఇంట్రెస్ట్ కలిగి చక్కటి విజ్ఞానవంతులు అవుతారు. మరి మన అందరూ చాలా బాగా మన పేరెంట్స్ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మన పసివేదల గ్రామంలో ఇంకేంటంటే టైం 11 గంటలని చెప్పారంటే మీటింగ్ అప్పుడు 10 గంటలకి స్టార్ట్ చేయమన్నారు. 11 గంటలకి మరి ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోవాలి, మేము ఆన్లైన్ చేసుకోవాలి. అందుకని మేము స్పీడ్గా తక్కువ విషయాలు చెప్తూ మేము ముందుకు నడిపిస్తున్నాం ఈ విషయాన్ని. మరి ఇక నుంచి గతంలో ఎలా ఉన్నా ఇప్పటి నుంచి అయినా మన పిల్లల్ని చదివించుకునే విషయంలో మీరు తల్లిదండ్రులకు సలహాలు ఇస్తూ టీచర్స్కి సలహాలు ఇస్తారు. తల్లిదండ్రులు కూడా ఇవ్వచ్చు. సార్ మాకు పిల్లలు ఎలా చదువుతున్నారు, ఎలాగా చదివేలాగా మా ప్రయత్నం చేయండి అని మేము కూడా అడుగుతాం. అమ్మ మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఇలా చేయండి, ఇలా ఉదయాన్నే లేపండి, స్నానం చేయించండి, ఉతికిన బట్టలు కట్టండి, వెంటనే స్కూల్కి 8:30 కల్లా పంపించేయండి, మేము అక్కడ రిసీవ్ చేసుకుంటాము, వారికి కావాల్సినవన్నీ మేము దగ్గర నుండి చూసుకుంటాము అని మేము కూడా మీకు భరోసా ఇస్తాం. తప్పనిసరిగా మీ పిల్లలు మా బడిలోకి తెరిస్తే మీకన్నా మేము బాగా ఎక్కువ చూసుకుంటాం. మనకి ఎప్పటికప్పటికి వీక్లీ వన్స్ అయినా మన హెల్త్ డిపార్ట్మెంట్ వారు వచ్చి వాళ్ళు ఆరోగ్యాన్ని పరీక్షించి ఇమ్యునైజేషన్ షెడ్యూల్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన విటమిన్స్ టాబ్లెట్స్ కానీ
లేకపోతే వాళ్ళు ఆల్బండా జ్వరం లాంటి ఒక ముఖ్యమైన ఈ ఈ షెడ్యూల్స్ కానీ చక్కగా ఇస్తున్నారు. మన ఇంటి కూడా పిల్లలకి మనం వాళ్ళకి ఇవ్వలేమండి, ఎందుకంటే పిల్లలు బాగానే ఉన్నారు కదా అని గుర్తురావు మనకి. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చి పిల్లలందరూ చెక్ చేసి ఎవరి జ్వరం ఉన్నా, నీరసంగా ఉన్నా కళ్ళు అవి పరిశీలించి ఏ విటమిన్ లోపం ఉంది చేసి తల్లిదండ్రులు చెప్పడం, మాకు రికార్డులో రాయటం, మేము అవన్నీ చూసుకుని ఆ పిల్లలకి మేము ఇళ్ళ తల్లిదండ్రులకి కబురు చేయటం, ఎలా చేయండి, మంచి ఆకుకూరలు పెట్టండి, కాయగూరలు పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ దిశగా పాఠశాల చాలా అభివృద్ధి పదంలో నడవడానికి మీరు ఇస్తున్న సహకారానికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యమైన విషయాలు ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ ఎవరైనా వచ్చారండి, అంగన్వాడీ టీచర్స్ కూడా మనం ఇన్వైట్ చేసాము. మరి అంగన్వాడీ టీచర్స్ అంటే బిలో 5 years పిల్లలు అంగన్వాడీలో ఉంటారు. వాళ్ళని ఎర్లీ చైల్డ్హుడ్ సెంటర్స్ ఎందుకు అలాగే అటాచ్డ్ ఉండాలంటే వాళ్ళకు కూడా మినిమం కొన్ని లెవెల్స్ని చెప్పి వాళ్ళకి 1వ తరగతి అందించడానికి అభినయ గేయాలు కానీ, తర్వాత చిన్ని అక్షరాలు నేర్పించడం కానీ, వారు కూర్చోవడం, నిలబడడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, చిన్న మాటలు నేర్పించడం అలా చేసి ఫస్ట్ క్లాస్ అందించాలి. వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళు వస్తారని మేము అనుకున్నాం. కానీ ఒక టీచర్ గారు ఇచ్చారు కానీ వచ్చి వెళ్ళిపోయారు నన్ను ఏదో పని ఉందని. మరి వాళ్ళ స్కూల్లో కూడా ఇలా మెగా పీటీఎం కండక్ట్ చేస్తూ ఉండొచ్చు బహుశా. మరి మీరు అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఇప్పుడు మనకి స్కూల్ పరిస్థితుల గురించి, విద్యార్థుల గురించి సౌకర్యంగా మరి స్థితిగతుల గురించి, వారి భవిష్యత్తు గురించి వివరించినట్టు ప్రధాన ప్రజలకు ధన్యవాదాలండి.